ఇప్పుడు వీడికి నేను స్నానం చేయిస్తాను ఇక్కడే, ఆ డోర్ వేసేసి స్నానం చేస్తే ఆ విషయం మనకి తెలియక నా పక్కనే తిరుగుతాడు. కాసేపు ఆగితే దూరం దూరం వెళ్ళిపోతాడు. టీ చాయ్ చాయ్ తీసుకో. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మా హస్బెండ్ టీ తాగేస్తే ఇల్లు సర్దాలి ఫస్ట్, ఆ తర్వాత సింబా స్నానం చేస్తాను. రోజు ఇది మా పని, టీవీ చూడటం. ఈయన వ్లాగ్ చూస్తూ ఉంటాడు. ఈరోజు కొంచెం బాగా ఎగ్జైటింగ్ ఉంది వ్లాగ్ చూడటానికి. చూడాలి ఇప్పుడు టీ తాగేటప్పుడు కాసేపు టీవీ చూసి ఆ తర్వాత ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తా. డాడీకి చెప్పు చికెన్ తెమ్మని తెస్తాడు. అది అవదమ్మా, చికెన్ తెస్తే కానీ పెడిగిరి తింటాడంట. చెప్పు చికెన్ తీసుకురా వెళ్ళి, వాళ్ళు సండే అని చెప్పు. పెడిగ్రీ పెట్టినా కానీ తినకుండా అంతే కూర్చున్నాడు వాడు. లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నా, ఎగ్ పులుసు చేస్తున్నా ఈరోజు. మా ఇంట్లో ఎప్పుడు చూసినా ఎగ్ పులుసు అనుకోవాకండి, వీడియో తీసినప్పుడే ఆ కర్రీ ఉంటుందా. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అన్ని రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడు మిక్సీ వేయాలి. ఎగ్స్ కూడా బాయిలింగ్కి పెట్టేశాను. సండే వచ్చిందంటే ఎందుకో లేజీగా అనిపిస్తుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నార్మల్గా అయితే ఫ్రెష్గా నూరటం అలవాటు నాకు, కర్రీస్లో టేస్ట్ బాగుంటుంది. ఈ మధ్య కొంచెం సడన్గా ఏమైనా చేయాలన్నప్పుడు కొంచెం ఇంత చేసి పెట్టుకుంటున్నాను రెడీగా ఫ్రిడ్జ్లో. టీ గ్లాసులు వస్తానే ఉంటాయి, సండే వచ్చిందంటే తాగుతానే కూర్చుంటాడు. హాయ్ చెప్పు. ద హాల్లోకి రా, ఏంది అలిగి కూర్చున్నావు? సాయంత్రం తెస్తాడులే చికెన్లే. లేనన్నలే, పైట్లే. ఎగ్స్ ఇప్పుడే బాయిల్ చేశాను. ఇలా నీట్గా రావాలంటే ఎగ్స్ వచ్చేటప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది పైన తొక్కంతా. ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది. ఎగ్స్ లాస్ట్లో వేస్తాను, కొంచెం ఉడకాలి చింతపండు పులుసులో. ఎగ్స్ ఇలా ఫ్రై చేస్తేనే ఇష్టం మా హస్బెండ్కి, అందుకే అలా ఫ్రై చేస్తాను. కర్రీ అయిపోయింది. లాస్ట్లో గరం మసాలా కొత్తిమీర వేసేస్తున్నాను. వేడిగా చికెన్ ఆకుపాకు కరివేపాకులే చెప్పు. వేడిగా గుడ్డు పులుసు రెడీ అయిపోయింది. కొత్తిమీర నేను బాగా వేస్తాను లాస్ట్. కర్రీ బాగుంటుందా? సూపర్ ఉంటుంది. ఇప్పుడు నువ్వే టేస్ట్ చేసి చెప్తావు. ప్రతిరోజు వంటలు చేసే ఎంత పెద్ద షెఫ్ అయినా కానీ టేస్ట్ ఎలా ఉందని అడుగుతారు కన్ఫామ్గా. ఇంకా మా హస్బెండ్ని కూడా నేను రోజు అడుగుతాను. కోడిగుడ్డు పులుసు కదా పెట్టింది, పులుపు కొంచెం ఎక్కువైందంట. మామూలుగా మా హస్బెండ్కి అంత ఎక్కువ పులుపు నచ్చదు, మీడియంలో ఉండాలి. అందుకే సైలెంట్గా ఇంకా తినేస్తున్నాడు. మామూలుగా మా హస్బెండ్కి అస్సలు నచ్చలేదంటే ఆ వంట అసలు ఫుడ్ కూడా తినకుండా పక్కన పెట్టేస్తాడు. ప్లేట్ తినటం అయిపోయాక ఇద్దరం కలిసి ఇంకా బయటికి స్టార్ట్ అయిపోయాము. సండే కదా ఇంక ఇంట్లో బోర్ కొడతా ఉంటుంది, ఎంత టీవీ చూసినా గానీ ఎంతసేపు అని చూస్తాము. మా హస్బెండ్ ఇక్కడ నన్ను కొంచెం బాగా నీటికి అప్పుడప్పుడు కనిపించే కాసేపైనా అని చెప్పి ఇంకా తెగ పోజులు పెడుతున్నాడు. మాకైతే చీరాల్లో కూడా తిరిగి బోర్ కొట్టేసింది. చీరాల చుట్టుపక్కల కూడా ఫుల్గా తిరిగేసాము. ఇంకా ఎక్కడికి వెళ్దాం అనుకుంటా ఉంటే సర్లే ఫస్ట్ ఎటో గట్టు వెళ్దామని ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్తున్న ఊరికి దారి అసలు ఈ రోడ్ అంతా స్ట్రెయిట్ రోడ్, మొత్తము వెళ్లే దారంతా చుట్టుపక్కలంతా పొలాలే. ఇంకా మధ్యలో కోతలుగా వస్తున్నారు ఇక్కడ మిషన్ తో. ఇంకా నుంచొని చూస్తున్నాము. నేనైతే ఫస్ట్ టైం చూడటం, అందుకే ఆగి మరీ చూస్తున్నా. మా హస్బెండ్ కి అయితే ఇవన్నీ తెలుసంట. మాకు ఉంది కానీ పొలము, నార్మల్ గా మా మమ్మీ అంతా చూసుకొని వచ్చేసేది అక్కడ పనులన్నీ, అందుకే ఎక్కువ అంతగా తెలియదు. ఆ టైంలో మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కానీ చూద్దామని ఇంట్లో వాళ్ళు మీకెందుకు, మీరు చదువుకోండి చాలు, మీరు పెద్ద అయ్యాక మంచిగా జాబులు చేసుకోండి అనే డైలాగ్ ప్రతి ఒక్కరి ఇంట్లో నడిచేది. మా హస్బెండ్ ఏమంటున్నాడంటే మా తాత కూడా ఇలా పొలం కొనాల్సింది, ఇల్లు కొనకుండా మంచిగా ఇద్దరం కలిసి ఫార్మింగ్ చేసుకునే వాళ్ళని కామెడీ చేస్తున్నాడు. ఇంతకీ మేము ఏ ఊరు వెళ్ళామంటే స్వర్ణ వెళ్ళాము. ఊరైతే చాలా బాగుంది చూడటానికి, మొత్తము చిన్న చెరువులు కూడా ఉన్నాయి. స్వర్ణ నుండి ఎవరైనా చూస్తుంటే నాకు కమెంట్స్ పెట్టండి.
ఊర్లోకి రాగానే అసలు ఆ వైబ్సే వేరుగా ఉన్నాయి. చుట్టుపక్కలంతా తాతలు అందరూ కూర్చొని గట్ల దగ్గర కూర్చొని మాట్లాడుకోవటం. ఊర్లో తిరిగినంతసేపు అనుకుంటా ఉన్నాము అసలు మంచు పడేటప్పుడు ఈ ఊరు ఇంకెంత బ్యూటిఫుల్ గా ఉంటది అని చెప్పి. ఇక్కడ చిన్న చెరువు ఉంది, ఇంకా కాసేపు అక్కడ నుంచి ఉన్నాము. అడుగడికి ఎవరో ఒకరు కూర్చొని ఉంటారు కదా బయట చల్లటి గాలికి. ఇంకా అక్కడ ఒక తాత ఉన్నారు, ఇంక ఇద్దరిని అంతే చూస్తున్నాడు. ఎవరు వీళ్ళు కొత్త వాళ్ళు, మామూలుగా ఊర్లోకి ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే ఇంక అంతే చూస్తారు కదా. కాసేపు ఇంకా వైబ్స్ అంతా మేము ఫీల్ అయ్యి ఇంటికి వచ్చేసాము ఈవినింగ్ కి. ఇంక ఇంటికి వచ్చాక ఇప్పుడు మా సింబాగడికి చికెన్ బాయిల్ చేస్తున్నాను. స్మెల్ రాకుండా నీట్ గా మా హస్బెండ్ తో కడిగిస్తున్నాను, ఎందుకంటే చికెన్ చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంది, 1.5 kg చికెన్ ఉంది. మేము ఎప్పుడు నుండా అనుకుంటున్నాము బయట డాగ్స్ కూడా ఒక రోజు చికెన్ పెట్టాలి అని చెప్పి. మొత్తానికైతే ఈ రోజు కుదిరింది. ఫస్ట్ ఏదైనా కానీ ముందు మన ఇంట్లో పిల్లలకు కదా, అందుకే ఫస్ట్ మా సింబాగడికి ఉడకబెట్టేస్తున్నాను, లేకపోతే వాడికి ఫుల్ కోపం వచ్చేస్తుంది వీళ్ళేంటి నాకు పెట్టకుండా వేరే వాళ్ళకి పెడుతున్నారని. నైట్ టైమ్స్ లో మేము అన్నం తింటాం అయిపోయాక బయట కాసేపు అటు ఇటు వాకింగ్ చేస్తాము. ఆ టైంలో అవి బయట స్ట్రీట్ డాగ్స్ ఏడ్చే సౌండ్స్ ఎంత ఎక్కువ వస్తాయి అంటే అప్పుడు మాకు అవి విన్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సింబగాడు అన్నం తిన్న వెంటనే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో మాకు తెలుసు. ఈ మధ్య కొంచెం ఎక్కువైపోయినాయి అవి ఏడ్చే సౌండ్ మా చుట్టుపక్కల. నాకు ఇంకప్పుడు అనిపించింది, నేను మా హస్బెండ్ అనుకున్నాము వీక్లీ వన్స్ అయినా ఒక్కసారి ఇలా చికెన్ ఎక్కువ క్వాంటిటీ 5-6 kgs అలా తీసుకొని అన్నంలో కలిపి పెట్టేద్దాము అని చెప్పి. మొత్తానికైతే ఈ రోజు కుదిరింది వాటికి పెడతానికి. అవి హ్యాపీ, మేము హ్యాపీ, మా సింబాగాడు కూడా హ్యాపీ. ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రోజుకి ఒక్కొక్కరు ఫుడ్ పెట్టినా గానీ అవి హ్యాపీగా ఆకలి తీరిపోయి ఉంటాయి. ఎంత హ్యాపీగా లేకపోతే అది తోక ఊపుకుంటా హ్యాపీగా తింటుంది. ఇది చాలు నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. గుడ్ మార్నింగ్. బయట అయితే ఫుల్ చల్లటి గాలి వస్తుంది. ఇంకా తెల్లారలేదు, టైం అయితే 6 అయిపోయింది కానీ ఇంకా వెళ్తురు రాలేదు. మా సింబాగాడు హాయిగా చల్లటి గాలి కూర్చున్నాడు బయట. పెట్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఏమేం చేస్తున్నాయి మన డాగ్స్, ఎలా ఉంది వాటి హెల్త్ అని చెప్పి. అప్పుడప్పుడైనా చెక్ చేస్తూ ఉంటాం కదా. వాడు ఎక్కువగా గీరుకుంటున్నాడు, అందుకే చూస్తున్నాను నేను. ఎంతైనా కానీ మార్నింగ్ టైం లేచిన వైబ్సే అసలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఫుల్ ఎనర్జెటిక్గా. ఇంకా మా హస్బెండ్కి లేచిన వెంటనే ఫస్ట్ టీ అనే క్రేవింగ్స్ వస్తాయి అనమాట. ఫస్ట్ టీ తాగితే కానీ నార్మల్ డే స్టార్ట్ అవ్వదు. మొన్న బయటికి వెళ్ళినప్పుడు సీడ్స్ తెచ్చుకున్నాను కొత్తిమీర వేయడానికని. ఇప్పుడు ఇది కుండీలో మట్టి వేసేసి సీడ్స్ పెట్టేస్తా. చూద్దాం ఎన్ని డేస్కి వస్తుందో కొత్తిమీర. సీడ్స్ వేసాక నేను చెప్తా. ఇప్పుడే ఇంటి ముందు కడిగేసాను. ఈ కుండీలో వేద్దాం అనుకుంటున్నాను కొత్తిమీర, బాగా ఎక్కువ వచ్చేస్తుంది కదా. ఆ గౌతమ్ ఓపెన్ చేస్తున్నప్పుడే అనుకుంటున్నా ప్లీజ్ దేవుడా కొత్తిమీర ఎలా అయినా రావాలని చెప్పి. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా వాటితో వేసి ట్రై చేశాను, రాలేదు. అందుకే బయట తెచ్చుకున్నా ఈసారి సీడ్స్. మీలో ఎవరైనా గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఒకవేళ ఎవరైనా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు మీకేమైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను కన్ఫామ్గా మీరు చెప్పినట్టు చేస్తాను. ఇంకొకటి, ఇప్పుడు ఈ మట్టి ఇదంతా వేసాను కదా, మా సింబాగాడు తినకుండా నేను దాన్ని కాపాడాలి. ఈ కుండీ ఎక్కడైనా హైట్లో పెట్టాలి వాడికి తెలియకుండా. పుదీనా కూడా నేను ఆల్రెడీ వేరే కుండీలో వేసాను. మామూలుగా మనం మార్కెట్ నుండి తెచ్చుకుంటాం కదా పుదీనా కట్ట, అవి ఏర్లు ఉన్నది ఒక దాంట్లో కూర్చాను. చూద్దాము అది ఒకవేళ వస్తే సక్సెస్ అయినట్టు. నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని గార్డెనింగ్ కోసం అని చెప్పి వెళ్ళి మట్టి తెచ్చుకొని ఇలా అంతా స్టార్ట్ చేయటము. చూడాలి ఎంత మాత్రం సక్సెస్ అయిద్దో. ఇది మెరుపు తీగలాగా పక్కనే తిరుగుతూ ఉంటాడు మా సింబాగాడు. ఎప్పుడెప్పుడు ఏం దొరికిద్దా అని చెప్పి వెతుక్కుంటా. మట్టి ఆల్రెడీ ఒక మట్టి గడ్డ తినేసాడు. ఈ లోపే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు నా చుట్టూ తిరుగుతున్నాడు వీడు. ఎప్పుడెప్పుడు మమ్మీ కాస్త పక్కకు చూసిందంటే వేసేద్దామా అని చెప్పి. నేనైతే అంత ఛాన్స్ వాడికి అసలు ఇవ్వను. ఇంకా ధనియాలు అయితే వేసేసాను. నాకు ఇదంతా తెలియదు కదా, మా హస్బెండ్ నుండి దగ్గరుండి మొత్తం డైరెక్షన్ ఇస్తున్నాడు, వీడియో తీస్తా. నేనేమో ఇంకా మా హస్బెండ్ చెప్పినట్టు మొత్తం వేస్తున్నాను. నాకు ఆ ప్యాకెట్ ఏమో 20 రూపీస్కి వచ్చింది ధనియాలది, బయట తీసుకున్నాను. నాకు మైండ్లో ఎలా రన్ అవుతుంది అంటే ఇప్పుడు ఇది వేస్తున్నాను కదా, మనసులో మళ్ళీ ఇంకొకటి రన్ అవుతుంది, వెళ్ళి ఇంకొక 5-6 ప్లాంట్స్ తెచ్చుకుంటే ఎలా ఉంటుందా అని చెప్పి. ఇంకొకసారి అడిగా అంటే మా హస్బెండ్ నాకు ఇంకా ఫుల్గా ఇస్తాడు. ఇదేమో కానీ పొద్దున్నే అయితే ఎంత చల్లటి గాలి వచ్చిందో, కాస్త ఎండొచ్చే కొద్దీ ఇంకా వేడి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మా సింబాగాడికి హెయిర్ కట్ చేసే టైం కూడా రాబోతుంది. ఇంకా స్లోగా ఒక 1 month అయ్యాక వీడి హెయిర్ కట్ కూడా చేసేయాలి నేను, ఇంకా సమ్మర్స్ వచ్చేసరికి. బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా. వీడియో ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.